సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ టీం పేరు వింటేనే ఐపీఎల్లో మిగతా టీంలకు వణుకు పుట్టేది. లాస్ట్ సీజన్లో ఎస్ఆర్హెచ్ చేసిన బీభత్సానికి అన్ని టీంలు ఆందోళన చెందాయి. అయితే ఇప్పుడు ఎస్ఆర్హెచ్ తన మార్క్ని కోల్పోయింది. ఫస్ట్ మ్యాచ్లో ఐపీఎల్లో సెకండ్ హైయెస్ట్ స్కోర్ అయిన 286 చేసి తన పేరు మీద మరో గ్రేటెస్ట్ రికార్డ్ని నమోదు చేసుకొని అన్ని టీంలకు వార్నింగ్ ఇచ్చింది. అయితే సెకండ్ మ్యాచ్ నుండి ఎస్ఆర్హెచ్ దారుణంగా ఓడిపోతూ వస్తుంది. సెకండ్ మ్యాచ్లో హోమ్ గ్రౌండ్లో లక్నో చేతిలో ఓడిపోయింది. నెక్స్ట్ ఢిల్లీతో వైజాగ్లో ఓడింది. ఇక కేకేఆర్ మరియు జీటీలతో అయితే మరీ వన్ సైడెడ్గా ఓడిపోయింది. ప్రతి మ్యాచ్ 300 స్కోర్ సాధించాలనే అగ్రెసివ్నెస్తో బోల్తా పడి ఓడిపోతుంది. లాస్ట్ మ్యాచ్లో హోమ్ గ్రౌండ్లో స్లో పిచ్ తయారు చేసుకొని జీటీ మీద ఘోరంగా ఓడిపోయింది. దీంతో ఎస్ఆర్హెచ్ అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఇతర టీం అభిమానులు ఎస్ఆర్హెచ్పై ట్రోల్స్ చేస్తున్నారు. వరుసగా 4 మ్యాచ్ల్లో ఓడిపోయిన ఎస్ఆర్హెచ్ నెట్ రన్ రేట్ భారీగా కోల్పోయింది. దీంతో ఎస్ఆర్హెచ్కి ప్లే ఆఫ్స్ ఆశలు సంక్లిష్టంగా మారాయి. అయితే ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్కి చేరే అవకాశం మాత్రం ఇంకా ఉంది. ఎస్ఆర్హెచ్ ఆడే మిగతా 9 మ్యాచ్ల్లో 8 మ్యాచ్ల్లో విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్కి ఈజీగా వెళ్ళవచ్చు. బట్ ఇప్పుడున్న ఫామ్కి ఎస్ఆర్హెచ్ 9లో 8 గెలుస్తుందని చెప్పలేం. కనీసం 7 మ్యాచ్ల్లో భారీ తేడాలతో గెలిచినా కూడా ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే ఎస్ఆర్హెచ్ మిగతా మ్యాచ్లు గెలవాలంటే తమ గేమ్ ప్లాన్ని చేంజ్ చేసుకోవాలి. అంతమంది గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్స్ ఉన్న అనవసరపు షాట్లకు ప్రయత్నించి ప్రతిసారి అవుట్ అవుతున్నారు. దానికి మెయిన్ రీజన్ వారి అగ్రెసివ్నెస్. 300 స్కోర్ అనేది వారి మైండ్లో పాతుకుపోయింది. బట్ ప్రతిసారి ఆ విధంగా స్కోర్ రావడం అనేది కష్టం. సో ఎస్ఆర్హెచ్ తమ రూట్ మార్చుకొని ముందు మ్యాచ్లు గెలవాలి. స్టార్టింగ్లో వికెట్స్ కోల్పోకుండా ఆడితే ఎస్ఆర్హెచ్కి విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అగ్రెసివ్గా ఆడడం పక్కన పెట్టి మ్యాచ్ ఎలా ఆడితే గెలుస్తారో ఆ విధంగా ఆడితే చాలు. ఇక బౌలింగ్ పరంగా చూస్తే ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ చెత్త బౌలింగ్తో మిగతా టీంలతో పోల్చి చూస్తే లాస్ట్ పొజిషన్లో ఉందనే చెప్పాలి. లక్నో టీం మీద 190 స్కోర్ని కూడా కాపాడుకోలేక చేతులెత్తేసింది. అయితే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ ప్రతిసారి టార్గెట్ 250+ ఊహించుకొని బౌలింగ్ చేస్తుందనిపించేలా ఉంది. పవర్ ప్లేలో వికెట్స్ తీస్తే ఎస్ఆర్హెచ్ కంబ్యాక్ ఇవ్వగలదు. అసలు ఎస్ఆర్హెచ్కి ఎన్నో సంవత్సరాల నుండి తన బౌలింగ్తో ఎన్నో విజయాలు అందించిన భువనేశ్వర్ని ఎందుకు వదిలేసిందో ఎవరికి అర్థం కాదు. భువనేశ్వర్ కుమార్ని వదిలేసి సిమర్జిత్ సింగ్ని తీసుకుంది. సిమర్జిత్ సింగ్ ఫస్ట్ మ్యాచ్లో మిగతా మ్యాచ్లో అత్యంత చెత్తగా బౌలింగ్ వేశాడు. ఆడన్ జంపా టీ20లో మంచి బౌలర్. జంపాను ఎస్ఆర్హెచ్ టీమ్ లెవెల్లో ఆడించడం చాలా అవసరం. బట్ జంపాని ఎస్ఆర్హెచ్ పక్కన పెడుతుంది. అయితే బౌలింగ్లో తాము చేసిన లోపాలను సవరించుకొని కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం. బ్యాటింగ్ మరియు బౌలింగ్లో మంచి కంబ్యాక్ ఇచ్చి టైటిల్ని సాధించి కావ్య మారన్ కల నెరవేర్చాలని కోరుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.